సార్ రాంబాబు గారు నమస్కారం. నమస్కారం. మీరు మాకు మిల్లెట్స్తో చేసే పదార్థాలు ఏమైనా ఒక 2 వెరైటీస్ మీరు మాకు చూపిస్తూ ఉంటే సో దట్ ప్రేక్షకులు కూడా రెగ్యులర్గా చేసేవి కాకుండా వాటిని మిల్లెట్స్తో ఎలా రిప్లేస్ చేసుకోవచ్చో తెలుసుకుంటారు. అండ్ మనం మిల్లెట్స్ గురించి కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈరోజు మనము ఊదలతోటి పోక ఉండలు, ఓకే, ఇంకోటి ఊదలతోటి పులక. యాక్చువల్గా దీన్ని ఒక ఓవర్ నైట్ నేను నానబెట్టుకొని తడిపిండి పెట్టుకున్నాను. ఓకే, ఇది మన ఇంట్లో మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, కొంచెం అయితే చేసుకోవచ్చు. చేసుకొని తర్వాత జల్లిచ్చి తడి పోకూడదు. తడిగా ఉంటేనే మనకి సలిబిడి లాగా చేసుకుంటాం. వీటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు కొర్రలు తీసుకున్నాం అనుకోండి, కొర్రలకి హీలింగ్ కెపాసిటీ ఎక్కువ. ఎవరికైనా యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అది ఎలాగంటే ఎవరికైనా కుట్లు పడ్డాయి, ఆపరేషన్స్ అయ్యి, లేకపోతే ఎవరికైనా కాలింది, ఆ గాయాలు త్వరగా హీల్ అవడానికి కొర్రలు తీసుకుంటే ఆ టైంలో త్వరగా హీల్ అవుతుంది. కొర్రలకి ఆ హీలింగ్ కెపాసిటీ. సార్ ఇప్పుడు కొర్రల గురించి కూడా మనం బయట కూడా చూస్తే కొర్ర దోశ అని చెప్పి ఇట్లా రకరకాల వెరైటీస్ వస్తున్నాయి. పర్టికులర్గా మిల్లెట్స్ అనేవి ఈ ఫామ్లోనే తీసుకోవాలని ఏమైనా రూల్స్ ఉంటాయా? అలా అయితేనే పనికి వస్తుంది? ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు రైస్తో ఎన్ని వెరైటీస్ చేస్తామో మిల్లెట్స్తో కూడా అన్ని వెరైటీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం బెల్లం తీసుకుంటున్నాము. బెల్లం ఎంత తీసుకుంటాం, దాంట్లో పావు అంతే వాటర్ ఎందుకంటే బెల్లం వాటర్ వేయగానే మనకి ఇంకా వాటర్ బూజింగ్ అవుతుంది, బయటకు వస్తుంది కదా. సో అంటే క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్వీట్ ఈజీ, ఎందుకంటే ఫైబర్ ప్రాబ్లం కూడా ఉండదు పండగప్పుడు. బెల్లం పాకం పట్టాలా సార్? అవునండి, పాకం పట్టాలి. ఇప్పుడు మీకు నీళ్ళ కొలత చెప్పాను కదా, బెల్లం ఎంత వేయాలంటే ఎంత పిండి తీసుకుంటే దానికి పావు నుంచి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. హాఫ్ దాకా వేసుకోవచ్చు స్వీట్ని బట్టి. నేనైతే పావుకి హాఫ్కి మధ్యలో వేసాను. ఇంకొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే హాఫ్ కంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది డెన్సిటీ తక్కువ కాబట్టి రైస్ ఉంటుంది. అర్థమైంది? ఇది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా మీరు అలా చేసుకోవాలన్నమాట. ఇది మనకేంటంటే తీగ పాకం రావాలి, ఎందుకంటే పోక ఉండాలి కదా అరిసెలకి. అంటే సలిబిడి కన్సిస్టెన్సీ, సలిబిడికి తీగ పాకం వస్తుంది అనమాట. బూరెలకి వచ్చేటప్పటికి లేత పాకం ఉంటుంది. సలిబిడికి అరిసెలకి వచ్చేటప్పటికి గట్టి పాకం ఉంటుంది అనమాట. అదేదో సో రెగ్యులర్గా మనం మిల్లెట్స్తో మామూలు ఇడ్లీ, దోశ ఇవే కాకుండా ఇలాంటి పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలు చేసుకోవచ్చు. అరిసెలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, లడ్డూస్ చేసుకోవచ్చు, జంతికలు చేసుకోవచ్చు, చెగోడీలు చేసుకోవచ్చు, కారపూస చేసుకోవచ్చు, బిస్కెట్లు చేసుకోవచ్చు, కేక్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ కూడా? ఎస్. ఓకే. పాస్తా చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు. ఓకే, వాటికి కొన్నిటికి బైండింగ్, దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది గ్లూటన్ ఫ్రీ కాబట్టి బైండింగ్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. దానికోసం ఇసబగోల్ పౌడర్ కలపటం, కొంచెం మినప్పిండి కలుపుకోవటం, అలా మనం చేసే ఐటమ్ని బట్టి కొంచెం టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయితే మనకి మిల్లెట్ చాలా ఈ కుకింగ్ చేసేది. ఊదల గొప్పతనం ఏంటంటే ఇది దీంట్లో లాక్టిక్ యాసిడ్ చాలా బాగుంటుంది. అంటే చనుబాలు బాగా పడతాయి. ప్రెగ్నెన్సీ టైంలో తింటే చాలా మంచిది. అదేవిధంగా పోస్ట్ డెలివరీలో కూడా పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు దీంతోపాటు కొంచెం మనం మునగాకు, చింతాకు, కొంచెం పెసరకట్టు లాంటివి, వెల్లుల్లి, తెలగపిండి అవన్నీ వేసుకొని కాంబినేషన్స్ తింటే అదొకటి. ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ కానీ ఇండైజెషన్ తినగానే కొంతమందికి హార్ట్ బర్న్ అయినట్టు ఉంటుంది, ఇక్కడ ఆ ఛాతీ దగ్గర బర్న్ అయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా, ఇది కానీ సామలు కానీ ఇవి రెండు చాలా వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఎవరికి పాకం వచ్చేసిందని చూస్తే మీకు అండి గట్టి పాకం వచ్చేసింది. ఓకే, సాగుతుంది చూసారు. ఓకే, ఇప్పుడు మనం నెయ్యి పోస్తాం. ఓకే, నెయ్యి పోసి కొబ్బరి వేసుకున్నాం. ఓకే, ఎండు కొబ్బరి, నువ్వులు వేసుకున్నాం. ఈ సీజన్లో మనం నువ్వులు తినాలి కదా, పండగకి ఖచ్చితంగా నువ్వులు ఉండదు, అరిసెల్లో నువ్వులు వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది వేసుకున్నాం. నువ్వులు కొంచెం వేడి అని కూడా అంటారు, చలికాలం కాబట్టి తినాలి. చలికాలం మనకి శివరాత్రి దాకా లేకపోతే మనకి ఉగాది దాకా నువ్వులు తినచ్చు. ఉగాది నుంచి మనం అప్పుడు కూడా తినాలి, అప్పుడు దాకా రెగ్యులర్గా తీసుకోవాలి. అదిగమ్మా ఇది అయిపోయింది మనకి. స్టవ్ ఆపేసాము. ఇప్పుడు మనకి సలిబిడి లాగా అయిపోయింది కదా. ఇది మనం చల్లార్చుకొని 4 hours కానీ లేకపోతే ఒక ఓవర్ నైట్ కానీ వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఎప్పుడైతే ఓవర్ నైట్ వేసి పెట్టుకున్నామంటే అరిసెలు దీంట్లో చాలా బాగా వస్తాయి. పోకుండా అయితే అప్పటికప్పుడు వేసేస్తాం. సేమ్ దీంతోనే అరిసెలు కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే అరిసెలు పిండి. ఓకే, మల్టీపర్పస్. ఇది అరిసెలు లాగా చేసుకోవచ్చు.
పాకం లేత పాకం వస్తే దీన్నే బూరిలాగా చేసుకోవచ్చు. Wow, బూరిలా చేసుకోవాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వాలి. ఇదే పిండిని దంచుకోవాలి. ఓకే. ఇదే పిండి చల్లారిన తర్వాత రోకలు పెట్టి బాగా దంచితే దాంట్లో జిగురు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు బూరెలుగా చాలా ఇంకా బాగా వస్తుంది. అదొక్కటి టిప్ దీంట్లో ఫాలో అవ్వాలి. ఓకే. ఇప్పుడు పోకుండా కాబట్టి 4 అవర్స్కి అది మనం ఇందాక చేసింది ఆరితే ఇలా ఉంటుంది అనమాట. ఆయిల్ పోసుకుని కోల్డ్ ప్రెస్ కుసుమ ఆయిల్ అమ్మా ఇది. కుసుమ ఆయిల్. ఓకే. కుసుమ ఆయిల్ అంటే సార్ సాఫ్ ఫ్లవర్ అంటారు కదా మనకి ట్రెడిషనల్గా మన లోకల్ అనమాట. మనకి కుసుమ చెట్టు అని ఉంటుంది అనమాట. మనకి ఏరియాలో మనకి ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు ఇప్పుడు పంట వేస్తారు. వేసి వచ్చిన హార్వెస్ట్ చేసి వాటి గింజలతో నూనె తీస్తారు అనమాట. అది ట్రెడిషనల్గా మనకున్న నూనెలో ఒక నూనె. మన ట్రోపికల్ కండిషన్స్కి నువ్వుల నూనె ఈ యొక్క కుసుమ నూనె చాలా మంచిది. మీరు ఎన్నో స్టేట్స్ తిరిగారు. ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కువ మిల్లెట్ యూసేజ్ కనిపించింది సార్? అండ్ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు అంతా అవేర్ ఎక్కువైంది మన తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఎక్సెస్ ఏమైపోయిందంటే ఎక్సెస్గా పండిస్తున్నారు. ఎట్లా అయిపోయిందంటే మోనోక్రాప్ అయిపోయింది. అందరూ అండకూరలు అంటే అండకూరలు, కూరలు అంటే కూరలు. అలా కాకుండా మిక్స్డ్ క్రాప్స్గా వేసుకుంటాం. మధ్యలో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ సీడ్స్ కానీ నువ్వులు కానీ వేసుకుంటే అప్పుడు క్రాప్ రొటేషన్లో వాళ్ళకి సస్టైన్ అవుతారు. ఒకప్పుడు కూరలు వస్తాయి, నెక్స్ట్ వెంటనే నువ్వులు వచ్చేస్తాయి, నెక్స్ట్ కందిపప్పు వస్తుంది మధ్యలోది, నెక్స్ట్ మధ్యలో ఇంకేదైనా వేసుకోవచ్చు కూరగాయలు లాంటివి, బంతిపూలు. అలా వేసుకుంటే వాళ్ళకి ఏ పంట వేసినా కూడా వాళ్ళకి సస్టైన్ అవుతారు. మోనోక్రాప్ వల్ల 100 మంది అదే పంట పండించినందువల్ల వాళ్ళకి టోటల్గా అలా కూడా ఊర్లో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీరు కూరలు వేయండి, మేము ఏమంటే కందులు వేస్తాం, అలా చేసుకుంటే పాలినేషన్ బాగా అవుతుంది. ఆ ఊర్లో ప్లాండ్గా ఉంటుంది. అలా ఒకరికొకరు కలిసి కట్టుగా చేసుకుంటే అందరికీ లాభం. అంత ప్లాండ్గా చేస్తున్న స్టేట్ ఏదైనా కనిపించిందా సార్? కొంచెం ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, మా ఛత్తీస్గఢ్ కానీ విదర్భ రీజియన్లో ట్రైబల్స్. వాళ్ళు ఏంటంటే ప్రతి ఫుడ్ని ఒక ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు జొన్నలు వచ్చాయనుకోండి, ఈ విదర్భ రీజియన్లో జొన్నలు పండినప్పుడు బండ్లన్నీ కట్టుకొని పొలాల నుంచి ఇంటికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఆడపిల్లలంతా తల్లిదండ్రులు ఇంటికి వచ్చేస్తారు ఆ టైంలో. వచ్చేసి ఆ బండ్లు ఎప్పుడైతే ఒకదానికొకటి వస్తున్నప్పుడు ఆ బండ్లు కూడా ఊరందరూ కలిపి ఒక పెద్ద బండి వెనక బండి గట్టి అన్నట్టు చాలా ఒక ప్రొసెషన్ లాగా వస్తారు అనమాట. హార్వెస్ట్ చేసుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ప్రతి ఇంటి ముందు ఆ ఇంటి ఆడవాళ్ళు నిల్చొని వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నదమ్ములకి స్వాగతం పలుకుతారు పాటలాగా. అప్పుడు వాళ్ళు కొంగు పట్టుకుంటే ఆ కొంగులో ఒక 5 సేర్లు దాకా మొదటి పంటలోని మిల్లెట్స్ని వాళ్ళ ఒడిలోకి వస్తారు, అన్నలు కానీ నాన్నలు కానీ. అప్పుడు దాంతో అప్పటికప్పుడు జంతికలని కొంచెం వాళ్ళ ట్రెడిషనల్ వంటలు చేసేసి అన్నకి నాన్నకి తినిపిస్తా ఒక పాట పాడతారు. కర్ణాటకలో ఉంటుంది అనమాట. కర్ణాటకలో చీమ వల్ల మనకి మిల్లెట్ తెలిసిందని చీమని వాళ్ళు వర్షిప్ చేస్తారు కొన్ని ట్రైబ్స్. అలా దే హ్యావ్ దేర్ ఓన్ ఫోక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ బిహైండ్ మిల్లెట్స్. ఓకే. సో ఇంకా వాళ్ళైతే మనకి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిందని పరిరక్షిస్తున్నారు. అవునండి. మనం ఎక్కడో వెనకాల వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ ఈ ఉత్తరాఖండ్లోకి వెళ్తే కూడా వాళ్ళు ఫుడ్ కల్చర్లో ఒక ఫెస్టివల్స్ చేస్తారు వాళ్ళు అనమాట ట్రైబ్స్. దానివల్ల మిగిలింది అంటే ఆ ఫెస్టివల్కి కంపల్సరీగా మిల్లెట్టే పెడతారు. మనం మామూలుగా సంక్రాంతి అంటే కూడా కొన్ని చోట్ల పంట వచ్చే టైం అని చెప్పి కూడా పండుగలు అవి చేసుకుంటూ ఉంటారు సార్. బట్ వాళ్ళకి ఎప్పుడు పంట వస్తే అప్పుడే పండుగ చేస్తారు. అంతే. వాళ్ళు ఒక చెట్టు నుంచి ఒక ఆకు కోయాలన్నా కూడా అదొక ఫెస్టివల్గా చేస్తారు. ఆ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. ఆ ఒక ప్రకృతి మాతకి రిక్వెస్ట్ చేస్తారు, నిన్ను నేను తాగుతున్నాను, నువ్వు ఆ ఒక్క ఫ్రూట్ నాకు ఇస్తున్నాక నీకు కృతజ్ఞతలు అని చెప్తారు. ఆ ఒక గ్రాటిట్యూడ్ వల్ల వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వెళ్తారు. కొన్ని దగ్గరలో ఏమిటంటే ఉగాది నుంచి ఆషాఢం దాకా చెట్టు ఆకు తెంపరు ట్రైబ్స్. ఎందుకంటే అప్పుడు చిన్న లేతే ఉంటాయి కదా ఉగాదిలో, ఆ టైంలో కోసేస్తే మొత్తం చెట్టునంతా నాశనం చేసేస్తామని ఆ నియమం పెట్టుకుంటారు. ఆషాఢం వచ్చేటప్పటికి చెట్టు మెచ్యూర్డ్ అవుతుంది కాబట్టి ఫలం వాళ్ళు తీసుకుంటారు, గింజ నేలలోకి వెళ్ళిపోతుంది. అంటే దే ఆర్ ప్రిజర్వింగ్ దట్ ఎకో సిస్టమ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. మనం అనుకుంటాం అది మూఢనమ్మకం అనుకుంటాం. నేను అక్కడ 1 year వాళ్ళతో ఉన్నక్కడ అర్థం అది మూఢనమ్మకం కాదు, అది బయోడైవర్సిటీ. దాని పేరు తెలియదు కానీ వాళ్ళకి, బట్ వాళ్ళు చేస్తున్నది మాత్రం అది. వేరస్ మనం ఇంత కల్చర్డ్ అని ఎడ్యుకేటెడ్ అని అనుకుంటాం కానీ మనం ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికేయడం. అంటే వాళ్ళు ఏంటంటే అమ్మా, నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆకుల్లో కోసుకొని భోంచేసేవాళ్ళు. అప్పటికప్పుడు నేను ఒక విచిత్రం ఏంటంటే ఒకసారి భోజనంకి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. వెళ్తే వాళ్ళు భోజనం పెడతామని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు కంకులు ఉంటాయి కదా, ఇట్లా ఈ కంకులు ఉంటాయి కదా, ఈ కంకుల్ని ఒక కుండల్లో పెట్టుకొని వాళ్ళు న్యాచురల్ ఆకులతో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటారు. ఆ ఒక కంకిని అప్పటికప్పుడు కుండల్లోంచి తీసి గోనె పట్లు వేసి బాగా నరిసి
చెరిగి అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని పిండిలాగా చేసి మాకు రొట్టె చేసి పెట్టారు. వావ్. ఎందుకు ఇంత లేట్ చేశారంటే ఎప్పుడైతే చెట్టుకుంటుందో ఒక గింజ ఒక మొక్కకి దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. కంకికి ఉందనుకోండి అట్లే దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. కంకి నుంచి విడదీసినప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఓకే. మళ్ళీ దాన్ని పిండి చేసి డీహస్క్ చేస్తే దాని షెల్ఫ్ లైఫ్ ఇంకా రోజుల్లోకి పడిపోద్ది. దాన్ని పిండి చేస్తే ఇంకా రోజుల్లో పడిపోద్ది, వండితే హవర్స్లోకి పడిపోతుంది. కాబట్టి వాళ్ళ కంకి కొంచి దాన్ని న్యాచురల్ ప్రిజర్వ్ చేస్తారు. అదొక టెక్నిక్ అనమాట. అంటే మనము ఏమైందంటే ఫాస్ట్ లైఫ్లో ఏం చేసామంటే టోటల్గా ఫాస్ట్గానే అన్ని రెడీమేడ్గా చేసుకుంటున్నాము. దానివల్ల పిండి చేసినప్పుడు దానికి ఏమవుద్ది, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ మొత్తం పడిపోతుంది. వాళ్ళు అది ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటికీ మీకు జైన్ కల్చర్లో చూస్తే పిండి వాళ్ళు బయట కొనరు, అప్పటికప్పుడు ఇసురుకున్న ఫ్రెష్ పిండినే వాళ్ళు వాడతారు జైన్స్. ఎందుకంటే జైన్స్ చాలా పర్టికులర్ కదా. అంటే ఎప్పుడు కూడా గింజని పాత రోజులు ఏంటంటే వంటకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి రోజు రుబ్బుకునేవాళ్ళు, ఇసురుకునేవాళ్ళు, దంచుకునేవాళ్ళు. దానివల్ల యాస్టిస్గా న్యూట్రిషియస్ వాల్యూ ఫ్రెష్గా మన బాడీలోకి వెళ్ళాయి. ఇప్పుడు డేస్ టుగెదర్ మనం అలా పెట్టేసిన వల్ల దాంట్లో న్యాచురాలిటీ బికాస్ ఆఫ్ ద వైరల్ వాటి వల్ల తగ్గిపోతుంది. మన ఫుడ్లో అంత శక్తి. ఇవి మామూలు బియ్యం పిండి వాటికంటే కాస్త ఎక్కువ టైం పడుతుందా సార్ ఇవి ఫ్రై అవ్వడానికి? బియ్యం పిండినా అదే టైం, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే రిలాక్స్గా చాలా స్లిమ్లో చేసుకో, అంటే సిమ్లో, అంటే మీడియంలో కానీ సిమ్లో చేసుకొని హైలో చేయకూడదు. ఓకే. ఈవెంట్ ఆల్మోస్ట్ మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఒక 15 రోజులు 2 వీక్స్ దాకా ఇవి మనకు నిలువ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ అయిపోవచ్చు. సో హెల్దీ ఊదలతో చేశారు కాబట్టి. బెల్లం కూడా న్యాచురల్ బెల్లం అండి, కెమికల్ బెల్లం కాదు. మనం పండించిన ఆర్గానిక్గా పండించిన, అంటే న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన షుగర్ కేన్తో న్యాచురల్ ట్రెడిషనల్ వేలో తయారు చేసిన బెల్లమే ఇస్తామన్నమాట. కాబట్టి అది కాకుండా మీకు ఒక్కటైతే చెప్పాలి, ఇక్కడ చలికాలంలో మన శరీరాన్ని పోషించాలి. ఇప్పుడు మన బాడీలో అగ్ని ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ టైంలో మనము ఇది సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్, సీజన్ ఆఫ్ ద రూట్స్, సీజన్ ఆఫ్ ద ట్యూబర్స్, సీజన్ ఆఫ్ ద ఫ్రై ఐటమ్స్ అన్నమాట. అంటే ఎప్పుడు దాకా అంటే మనకి ఉగాది దాకా మనం ఫ్రై ఐటమ్స్ తినచ్చు, అక్కడి నుంచి ఫ్రై ఐటమ్స్ తినకూడదు. అందుకనే పకోడీలు బజ్జీలు తెగ తింటాం సార్ కదా చలికాలం. అంటే నేచురల్గా చూస్తే ఇప్పుడు మీకు చిలకడ దుంప వస్తుంది, బంగాళదుంప వస్తుంది, క్యారెట్ వస్తుంది, గాజర్ వస్తుంది, చాలా రకాలైనటువంటి ట్యూబర్స్ వస్తాయి టైంలో, పచ్చి పసుపు వస్తుంది, మామిడల్లం వస్తుంది. కాబట్టి ఈ టైంలో తినాలి, ఈ టైంలో ఫ్రై ఐటమ్స్ తినొచ్చు, మన బాడీలో అగ్ని ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. మళ్ళీ మార్చి నుంచి కొంచెం మనం ఫ్రై ఐటమ్స్ తీసుకోకపోవడం మంచిది, వర్ష ఋతువు వచ్చింది. సో హెల్దీ పోకుండలు రెడీ అయిపోయాయి సార్ మిల్లెట్ తోటి. సో ఫెంటాబులస్, చూడ్డానికే చాలా అందంగా ఉంది. అన్డౌటెడ్లీ మీరు చేసిన ప్రాసెస్ ఆర్గానిక్ బెల్లం అని చెప్పి కూడా అన్నారు, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది సార్. పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత మెత్తగా ఉంది, చాలా బాగుంది.